హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. తాజాగా ఈ 2 పథకాల నిధుల విడుదల తేదీలనైతే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 2 పథకాల కింద డబ్బులనేది ఏ తేదీలన రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయబోతున్నారు. అండ్ దాంతో పాటుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు ముందుగా విడుదల చేస్తారు. ఈ 2 పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాలను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? అండ్ దీంతో పాటుగా ఆన్‌లైన్ స్టేటస్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ ప్రాసెస్ మొత్తం గురించి మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ప్రభుత్వము ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదల మీద గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇక మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత రూ. 4,000 అండ్ పీఎం కిసాన్ పథకం 22వ విడత రూ. 2,000 మొత్తంగా రూ. 6,000 రైతుల ఖాతాలకు విడుదల చేయబోతున్నారు. యాక్చువల్‌గా ఈ 2 పథకాల కింద రూ. 6,000 అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ కానుకగా ముందుగానే రైతులకు అందచేస్తారనైతే అనుకోనున్నారు. బట్ మనకు ఈ సంక్రాంతి పండుగ కానుకగా మీకైతే ఈ డబ్బులు విడుదల చేయడం లేదనమాట. ఓకేనా? అయితే ఎప్పుడు విడుదల చేస్తారు? ముందుగా ఎవరెవరికి బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది? ఎలిజిబుల్ లిస్టులు, బెనిఫిషియరీ లిస్టులు ఎలా చెక్ చేసుకోవాలి? ఈ ప్రాసెస్ మొత్తం గురించి తెలుసుకుందామండి. ఇక పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే డేట్‌న, అదే టైంకి మనకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల అవుతాయన్నమాట. ఎందుకంటే ఈ 2 పథకాలనైతే కంబైన్ చేసేసి సంవత్సరానికి, ఏడాదికి రూ. 20,000 అయితే రైతులకైతే అందచేయాలని కంబైన్ చేసున్నారనమాట. కాబట్టి 2 పథకాలు మీకు ఒకేసారి విడుదల అవుతాయి. కాబట్టి మీరు ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అని తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు మూడో విడత రూ. 4,000 ఎప్పుడు విడుదలవుతాయో మీకు తెలిసిపోతుంది. అదే టైంకి అవి కూడా జమ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి ముందుగా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులను వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో రైతులకు అందించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వము ఖరారు చేయడం అయితే జరిగింది. బట్ ఇంకా పర్టిక్యులర్ డేట్ అనేదైతే ఫిక్స్ చేయలేదన్నమాట. ఓకేనా? ఇక్కడేంటంటే ప్రభుత్వము ఒక కొత్త మార్పునైతే తీసుకురావడం జరిగిందనమాట. ఈ పీఎం కిసాన్ పథకం నిధులు మీరు గనక పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఫార్మర్ ఐడీ కార్డ్ అనేదైతే ఉండాలన్నమాట. ఓకేనా? ఈ ఫార్మర్ ఐడీ తప్పనిసరి అయితే చేస్తున్నారు. ఈ ఫార్మర్ ఐడీ లేనట్లయితే ఈ పీఎం కిసాన్ పథకం నిధులు జమ కావు. అండ్ దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ కావు. అండ్ దీంతో పాటుగా తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా ఏవైతే ఉన్నాయో ఆ పథకాల నిధులు కూడా జమ కావని చెప్తూ ఉన్నారు. ఈ ఫార్మర్ ఐడీ తప్పనిసరి అయితే చేస్తున్నారనమాట. ఓకేనా? ఇక మీరు ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి? సో, మీకు ఓపిక ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైతే చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళైతే. స తెలంగాణ వాళ్ళైతే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి సంబంధిత ఈ యొక్క వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళైతే చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కూడా వద్దు అనుకుంటే మీ అంతట మీరే ఈ పీఎం కిసాన్ సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లోనే ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చాక ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! సో, ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఎంటర్ ఆధార్ నంబర్ అడుగుతుంది. అలాగే మొబైల్ నంబర్ కూడా అడుగుతుంది ఇక్కడ. మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్‌కు లింక్ అయినటువంటి మొబైల్ నంబరు. ఇక స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్యాప్చా అయితే ఉంది కదా! ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. గెట్ ఓటీపీ అనేది కొట్టండి. మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేశాక మళ్ళా మీ మొబైల్ నంబర్‌కే ఈ ఫార్మర్ ఐడీ నంబర్ అయితే మెసేజ్ రూపంలో రావటం జరుగుతుంది. అది ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు మీకు. ఇది తప్పనిసరి అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకు. ఈ పీఎం కిసాన్ నిధులు పడాలి అంటే. అండ్ దీంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా పడాలంటే ఈ రిజిస్ట్రేషన్ మీరు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. సో, ఇలా మీరు కూడా రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసుకోండి. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి.
ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే ప్రభుత్వం దీన్నైతే తప్పనిసరి చేస్తుందనమాట. అందుకొరకు. ఓకేనా? ఇక ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులొచ్చేసి నెక్స్ట్ మంత్‌లో అయితే విడుదల చేయబోతున్నారు. బట్ ఇంకా డేట్స్ అనేటువంటివి ఏమి ఫిక్స్ చేయలేదు. నేను మీకు అప్డేట్ అనేదైతే అందజేస్తూ ఉంటాను. అదే టైంకి అదే డేట్‌న మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత రూ. 4,000 కూడా విడుదల చేయడం జరుగుతుంది. మొత్తంగా అప్పుడు మీకు రూ. 6,000 అందుతాయన్నమాట. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ సంగతి చూద్దామండి. దానికంటే ముందుగా పీఎం కిసాన్‌కి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యే రైతందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులనేటువంటివి జమ అవుతాయి. ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి కాబట్టి పర్టిక్యులర్‌గా వీళ్ళందరికీ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి నిధులు కూడా. ఓకేనా? ఇక ఈ పీఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్, ఎలిజిబుల్ లిస్ట్ చూద్దామండి. సో, ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక దాని తర్వాత వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేశాను. దాని తర్వాత మీ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను తిరుపతి అయితే సెలెక్ట్ చేశాననమాట. ఇక బ్లాక్, మండలము, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ విలేజ్, మీ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లిస్ట్ వైస్‌గా ఆ యొక్క మండలంలో, ఆ విలేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫీమేల్ అయితే ఫీమేలు, మేల్ అయితే మేలు, ఫార్మర్ నేము, ఆ విధంగా అయితే లిస్ట్ టైప్‌లో అయితే మీకు రావడం జరుగుతుంది. సో, ఇలా అయితే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఈ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులనేదైతే విడుదల కావడం జరుగుతుంది. పీఎం కిసాన్ నిధులు. పీఎం కిసాన్ నిధులు జమ అయితే చాలు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ అవ్వటం జరుగుతుంది. మీకు ఇదివరకు విడత పెండింగ్‌లో ఏమన్నా ఉన్నట్లయితే కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఏం చేస్తే పడతాయి? ఈ వివరాలన్నిటి గురించి సెపరేట్ వీడియో ద్వారా మీకైతే అందజేస్తాను. ఇక బ్యాంక్ డీటెయిల్స్ సంగతి చూద్దామండి. ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకి 2 పథకాల నిధులు జమ అవుతాయంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్‌లో పెట్టుకోండాలి. అలాగే ఎన్‌పిసిఐ లింక్ అనేది అయితే చేసుకోండాలనమాట. బ్యాంక్ ఖాతాకు మీరు ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా చేసి పెట్టుకోండాలి. ఈ 3 ప్రాపర్‌గా చేసుకోండి. మనకు డబ్బులనేది రిలీజ్ చేసిన వితిన్ సెకండ్స్‌లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇవి కూడా ప్రాపర్‌గా లేనట్లయితే మీకు అమౌంట్ అనేది పెండింగ్‌లో పడిపోవడం అయితే జరుగుతుంది. అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదివరకు విడతలు కూడా మీకు దీనివల్లే, ఈ ప్రాబ్లమ్ వల్లే మీకు పెండింగ్‌లో ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇంతకుముందు విడతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అందుకొరకు ఒకసారి చెక్ చేసుకోండి. నేను కూడా అప్డేట్స్ అనేదైతే అందజేస్తూ ఉంటాను. ఈ పథకాలు రెండిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి ఛానల్‌ని.